ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై పార్టీ ఫోకస్ పెంచింది. భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు బలమైన క్యాడర్ను సిద్ధం చేసే దిశగా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఎన్నికల సంఘం ఈసీఐ, ఎస్ఐఆర్ ప్రక్రియలను దృష్టిలో పెట్టుకుని సభ్యత్వ నమోదును డిజిటలైజ్ చేయాలని నిర్ణయించిన పార్టీ ప్రతి నియోజకవర్గానికి సభ్యత్వ సమన్వయకర్తలను నియమించనుంది. మండలాలు, మున్సిపల్ బాడీల వారీగా కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 35,655 పోలింగ్ బూతుల స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత యాక్టివ్ చేయడం ద్వారా భవిష్యత్ ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేయడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ చేపట్టినటువంటి ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా మేజర్గా వచ్చేటువంటి పార్టీకి వచ్చేటువంటి లాభం ఏంటి? ఏ రకంగా మేలు చేయనుంది ఇది? పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఏంటి, ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు, సో వారు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈ యొక్క డిజిటలైజేషన్ పద్ధతులన్నీ కూడా సేకరించుకోవచ్చు. మెంబర్షిప్ ఇచ్చినప్పుడు ఇవన్నీ అందులో పొందుపరచడం వల్ల వారి యొక్క పూర్తి సమాచారం మనకి తెలుస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది ఈరోజు. సో మొత్తం 35,655 పోలింగ్ బూతులకు సంబంధించి ఇద్దరు కార్యకర్తల చొప్పున 71,310 మంది పార్టీ కార్యకర్తల శిక్షణా తరగతులకు సంబంధించి నిర్వహించాలని నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగినటువంటి కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి డిజిటలైజేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం మేబీ మనకి ఈ యొక్క వారం చివరిలో ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. 2-3 రోజుల వ్యవధిలోనే ప్రారంభిస్తే బాగుంటుందన్న ఆలోచన కేసీఆర్ చేసినట్లు మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సో ఇక పార్టీ ఆ నిర్ణయం అంటే కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సో పార్టీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారు ఏంటి అనేది చూడాలి. సో ముఖ్యంగా అంటే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు వారిని గుర్తించాలి. సో ఏదో సభ్యత్వం చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు. సో ఒక నియోజకవర్గంలో 100 చేశామంటే ఇంకొక నియోజకవర్గంలో 120 అంటే పోటీగా చేయాల్సిన అవసరం లేదు. సో ఒక సభ్యత్వం ఇచ్చామంటే ఆ కార్యకర్త క్రియాశీలకంగా పార్టీకి పనిచేసేలా ఉండాలి. క్రియాశీలక సభ్యత్వ నమోదు మాత్రమే చేయాలని కూడా కేసీఆర్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో ఈ విషయం దృష్టిలో పెట్టుకొని సభ్యత్వ నమోదు చేయాలని చెప్పేసి కూడా నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేతలకు కేసీఆర్ ఆదేశాలు కూడా అలానే ఇచ్చారు. వారందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఇన్ఛార్జీలను నియమిస్తున్నానని కూడా కేసీఆర్ చెప్పారు. సో అందులో చూస్తే రోజా ఒకసారి ఖమ్మం, కొత్తగూడ జిల్లాలు ఈ 2 జిల్లాలకు ఎమ్మెల్సీ తెక్కెలపల్లి రవీంద్రరావును సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా సో తెక్కెలపల్లి రవీంద్రరావును నియమించారు. సో జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. సో ఇక ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ 3 జిల్లాలకు కూడా ఆమె ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎలా ఉంది ఏంటి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు. ఆ సమాచారాన్ని అధినేత కేసీఆర్కు సమాచారం ఇస్తారు. ఇక జనగామ, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు పల్లా రాజేశ్వరరెడ్డిని నియమించారు. సో ఈయన కూడా అక్కడ ఆ 3 జిల్లాలకు సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ విధంగా నడుస్తుంది ఏంటి అనే విషయాలు ఎప్పటికప్పుడు సో సమాచారాన్ని అధినేత కేసీఆర్కు అందజేస్తారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు గ్యాదరి బాలమల్లు సో ఈయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సో ఈయన నియమించారు. ఈయనకు బాధ్యతలు అప్పచెప్పారు. ఇక నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చూస్తే గంగాధర్ గౌడ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గంగాధర్ గౌడ్ ఉన్నారు, మాజీ మంత్రి. సో ఈయనకి బాధ్యతలు అప్పచెప్పారు. ఇక మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు నారదాసు లక్ష్మణరావుని నియమించారు. సో అదేవిధంగా హైదరాబాద్, నిర్మల్ జిల్లాలకు రావుల శ్రావణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. సో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సబితా ఇంద్రారెడ్డిని నియమించారు. సో ఇక మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు మాజీ మంత్రి మహమ్మద్ అలీని నియమించారు. గద్వాల, నగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు మెట్టు శ్రీనివాసుని నియమించారు. సో మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి జిల్లాలకు పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని నియమించారు. హైదరాబాద్కు తలసాని శ్రీనివాస్ యాదవ్ను నియమించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు మాజీ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నియమించారు. సో ఇక అందరూ కూడా ఎప్పటికప్పుడు సమన్వయకర్తలుగా పనిచేస్తారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఎలా ఉంది ఏంటి అనే విషయాలు డిజిటలైజేషన్ పద్ధతిలో సక్రమంగా జరుగుతుందా లేదా అనే విషయాలను ఎప్పటికప్పుడు కూడా తెలుసుకొని అధినేత కేసీఆర్కు సమాచారం ఇస్తారు. సో 2-3 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పార్టీ భావిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ భావించింది. పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందింది. సో ఆ నేపథ్యంలోనే ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తుంది. డిజిటలైజేషన్ పద్ధతిలో చేయడం వల్ల ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఓటర్ లిస్టు, ఎస్ఐఆర్ ప్రక్రియ ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ పద్ధతిలో ఉన్న నేపథ్యంలో సో అందుకు అధునాతన సంకేతం వినియోగించుకోవాలి రానున్న రోజులలో అనే విషయాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మారాలన్న ఉద్దేశంతో పార్టీ ఒక నిర్ణయంకి వచ్చింది. దానిలో భాగంగానే ఈ యొక్క డిజిటలైజేషన్ సభ్యత్వ నమోదుకు సంబంధించి శ్రీకారం చుట్టబోతుంది. సో అందులో ఒక మెంబర్షిప్ సభ్యత్వం తీసుకున్నప్పుడు పూర్తి వివరాలు, మన పేరుతో సహా మన ఫోన్ నెంబరు, తల్లిదండ్రి పేరు, ఊరు, మండలం, పిన్ కోడ్తో సహా కుటుంబ సభ్యులు అయితే కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా అందులో పొందుపరుస్తారు. సో ఆ వివరాలన్నీ కూడా మనకి స్కాన్ చేయగానే ఏమంటే వాళ్ళ పూర్తి వివరాలు అంటే మన అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా క్యాడర్ ను సిద్ధం చేసేందుకు, వాళ్ళని సమాయత్తం చేసేందుకే ఇప్పుడు ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టారా బీఆర్ఎస్ వాళ్ళు? ఎస్ రోజా, జిహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్ గానే ఈ డిజిటల్ సభ్యత్వ నమోదును చేపట్టిందా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ? ఎస్, అంటే పార్టీ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే రోజా, సో ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కాదు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సభ్యత్వ నమోదానికి శ్రీకారం చుడుతున్నామని కూడా చెప్పారు. పార్టీ బలోపేతం దృష్టిలో పెట్టుకొని ఈ సభ్యత్వ నమోదు డిజిటలైజేషన్ పద్ధతిలో చేస్తున్నామని చెప్పారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు, రానున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్తున్నారు. సో గత కొన్ని రోజుల నుంచి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం పెండింగ్ పడుతూ వస్తుంది. సో అందుకు ఈసారి ఖచ్చితంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం మరోసారి శ్రీకారం చుట్టాలని కూడా భావించినట్లు పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే కొత్తగా ఎక్కువ మంది నూతన ఓటర్లు ఎక్కువగా వచ్చారు. ఈ మధ్యకాలంలో చూశాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మన జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కొత్త ఓటర్లు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో కొంతమంది యువత పార్టీలోకి వచ్చేందుకు కూడా ఆసక్తి చూపుతారు. కాబట్టి వారందరికీ సభ్యత్వం ఇవ్వాలన్న ఆలోచన పార్టీ చేస్తుంది. 60 లక్షలుగా పైగా ఉన్నటువంటి సభ్యత్వ నమోదు 1 కోటికి పైగా పెంచితే బాగుంటుందన్న ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో అందుకు మేము ఈ యొక్క డిజిటల్ పద్ధతిలో సభ్యత్వాన్ని ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియ డిజిటల్ పద్ధతిలోనే చేపడుతుంది, ఓటర్ లిస్టు డిజిటల్ పద్ధతిలోనే చేపడుతున్నారు. సో అందుకు ఇప్పుడు ఉన్నటువంటి సభ్యత్వ నమోదు కూడా డిజిటల్ పద్ధతిలో ఉంటే బాగుంటుందన్న ఆలోచన పార్టీలో జరిగినట్టు మనకి పార్టీ వర్గాల సమాచారం అందుతుంది. సో అంతేగాని ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న విషయాన్ని మాత్రం మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం రాలేదు రోజా. కాకపోతే ఖచ్చితంగా అనుకోవచ్చు కూడా, ఎందుకంటే డిజిటల్ పద్ధతిలో మనకి ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమం నమోదు చేసినప్పుడు రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో చూస్తే మనం ఒకసారి ఓటర్లు పెద్ద ఎత్తున ఉంటారు, కానీ ఓటు హక్కు వినియోగించుకునేసరికి చాలా తక్కువ మంది ఏంటంటే వాళ్ళు అందుబాటులో లేరు, ఎవరు కూడా సొంత ఊర్లోకి వెళ్ళిపోయారనే సమాచారం మనకి ఎప్పుడు వస్తుంటుంది. చాలా తక్కువగా మనకు నమోదు అవుతుంది. గతంలో చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూస్తే అత్యధికంగా ఓటర్లు ఉన్నారు, కానీ తీరా చూస్తే పోలింగ్ నమోదైన శాతం చాలా తక్కువ. ఏంటంటే ఓటర్లు ఎవరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకుంటారు, కానీ ఓటు మాత్రం వేసేందుకు ఎవరు రారు. వారందరూ కూడా మళ్ళీ సొంత ఊర్లోకి వెళ్ళిపోతుంటారు. సో ఇప్పుడు డిజిటల్ పద్ధతిలో చేయడం వల్ల వారి పూర్తి సమాచారం, వాళ్ళ మొబైల్ నెంబర్ అన్నీ కూడా అందులో పొందుపరుచుంటాయి. కాబట్టి అవసరమైతే కాల్ చేయొచ్చు, సమాచారం వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళని రప్పించి ఓటేయచ్చు. సో ఇది కూడా మనం అనుకోవచ్చు. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ డిజిటల్ పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కూడా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు. That's all for now.